మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలు మనకు కనబడతారు. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున ఏమవుదువు, నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రియమైనటువంటి దేవులారా, ఆదిలోనే దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆయన ఇచ్చిన అవకాశం ఏంటంటే, ఇదిగో ఈ వనమంతటిని మీరు ఎంజాయ్ చేయండి, కానీ ఈ ఒక్క చెట్టు దగ్గరికి మాత్రము నీవు వెళ్ళొద్దు అని అన్నాడు. దేవుడు మనకు సమృద్ధి జీవాన్ని ఇస్తే, సమృద్ధి జీవాన్ని మనం సమృద్ధి మరణంగా మలిచేస్తున్నామంటే మనమే. సమృద్ధి జీవము ఏమైపోయింది, సమృద్ధి మరణముగా మలచబడింది. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఏది చేయొద్దన్నాడో నరుడు అది చేయటం వలన పాపము ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాము. ఇది నాన్న ఆది తల్లిదండ్రులు చేశారు కదా, సంవత్సరాలుగా తెచ్చిపోయినాయి పాస్టర్ గారు, ఎందుకు మాకు ఈ విషయం అని అనుకుంటున్నామేమో. ఈ రోజు మన స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, పూర్వము మన ఆది తల్లిదండ్రులు చేసిన తప్పిదాలు స్టిల్ ఈ రోజు కూడా మనము కొనసాగిస్తున్నటువంటి వారుగా మనం ఉండిపోయాము. దానిని కరెక్షన్ చేసుకోవటానికి దేవుడు ఈ వాక్య భాగాలను మన జీవితాలలో మరలా తెలియజేస్తున్నారు.